హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మునక్కాయ మటన్ చేసుకుందామండి. ఒకసారి ఈ వీడియో చూడండి, ఎంత అందంగా ఉందోనండి. పిచ్చుకు గూడు అండి. మా ఇంటి పక్కన మొక్కలు ఉంటే చెట్లు, వాటికి పిచ్చుకు గూడు పెట్టిందండి. గుడ్లు పెట్టి పిల్లల్ని కూడా పొదిగిందండి. పిల్లల్ని చేసిందండి, 2 పిల్లల్ని. చూడండి, అదిగోండి ఆ పిచ్చుకండి. వెనకటి కాలంలో ఉండే పిచ్చుక. ఇప్పుడు ఇవి కనిపించటం లేదండి అసలు. చూడండి, పిల్లల్ని కూడా పెట్టింది. అదిగోండి గూడు చూడండి ఎంత అందంగా చేసుకుందో. మామూలు కాకి గూడులాగా కాకుండా ఇది పిచ్చుకు గూడు అండి. ఇప్పుడు మటన్కి కావాల్సినవి అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, ఎండు కొబ్బరి, గసగసాలండి. ఎండు కొబ్బరి గసగసాలని ముందల నూరుకుని పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకున్నానండి. తర్వాత అల్లం, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకున్నానండి. అదిగోండి, ఇప్పుడు మనము మునక్కాయలండి. అదిగోండి చెట్టు నాటుకాయలండి. చెట్టు కాయలు లేతగా ఉన్నాయి. అవి ముక్కలు చేసుకుని తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అదిగోండి కావలసిన పదార్థాలండి ఇవి. ముందుగా మనము కట్టెల పొయ్యి వెలిగించుకుని మట్టి పాత్ర పెట్టానండి. ఆయిల్ వేసుకుని అల్లం పేస్ట్ వేసుకున్నానండి. అల్లం పేస్ట్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని దాన్ని పచ్చివాసన పోయే వరకు వేపుకున్నానండి. వేపుకుని మటన్ వేసేసుకున్నానండి. మటన్ వేసుకుని మూత పెట్టుకున్నానండి. ఇప్పుడు అదిగో నీరు వచ్చేసిందండి. దానిలోంచి వాటర్ వచ్చేసేసింది చక్కగాను. ఇప్పుడు కారం వేసుకుని తిప్పుకున్న తర్వాత మనం ముందుగా గసాలు, ఎండు కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని వేసుకున్నానండి. దీనిలో మనము ఉల్లిపాయ అనేది వేసుకోవట్లేదండి అసలుకి. తర్వాత అది కాస్త మగ్గినాక మునక్కాయ ముక్కలు వేసుకుని కాస్త తిప్పుకుని తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు వేసుకున్నానండి. కొంచెం కళ్ళుప్పు వేసుకున్నానండి. దానిలోకి నేను కొంచెం ధనియాల పౌడరు, కొత్తిమీర కూడా వేసుకున్నానండి. అదిగోండి పక్షి గూడు చూడండి. అదిగోండి పక్షి. మేము వెళ్ళి వీడియో తీస్తున్నామని అది వచ్చేసిందండి. గబగబా వచ్చేసి అక్కడ అరుస్తుందండి. చూడండి, ఈ రోజుల్లో ఎటువంటి పక్షులు ఎక్కడ కనిపిస్తున్నాయండి. దాని పిల్లలకి ఆపైనా సరే ఇది వేరే పక్షి అండి, అయినా చూస్తుందండి వచ్చి. అదిగోండి, ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నానండి. గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. అదిగోండి కూర రెడీ అయిపోయిందండి. మునక్కాయ మటను చూడండి ఎంత స్మూత్గా ముక్క ఎట్లా ఉడికిందో. ఎంతో టేస్ట్గా ఉండే మునక్కాయ మటన్ రెడీ.